బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నాసిరకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. హైదరాబాద్ నిజాంపేటలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సెల్లార్లలో 2 ఏళ్లుగా వర్షపు నీరు అలాగే నిలిచిపోవడంతో చెరువులను తలపిస్తున్నాయి. దీంతో పిల్లర్లు పూర్తిగా దెబ్బతినే పరిస్థితి నెలకొంది. మరోవైపు లిఫ్ట్లోకి సైతం నీరు చేరడంతో నిరుపయోగంగా మారాయి. అధ్వానంగా మారిన నిజాంపేట్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించి ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. ఎంతలా అంటే సెల్లార్లు పూర్తిగా స్విమ్మింగ్ పూల్స్ ని తలపిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. నిజాంపేటలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గర ఉన్నాను. సో నిజాంపేటలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ సెల్లార్ల పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఇలా ఉంది. పూర్తిగా ఎక్కడికక్కడ కూడా దాదాపు 2 ఏళ్లుగా ఈ వరద నీరంతా కూడా ఇక్కడే నిలిచిపోయింది. సో పక్కనే చెరువు ఉండడం, దాని పక్కనే డంపింగ్ యార్డ్ కూడా ఉండడంతో ఇదంతా కూడా ఊట రెగ్యులర్ గా కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. మరోవైపు పూర్తిగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని చెప్పొచ్చు. ఇక్కడ పూర్తిగా మనకు బీరు బాటిల్ అయితే దర్శనమిస్తున్నాయి. దాంతోపాటు నిత్యం కూడా ఆకతాయిలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఇటు నిజాంపేటలో ఉన్నటువంటి ఇల్లు అయితే మారినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనము చూడొచ్చు, అంతా కూడా స్విమ్మింగ్ పూల్స్ ని తలపిస్తున్నాయి. మొత్తం కూడా 14 బ్లాకుల్లో ఇళ్ల నిర్మాణం జరిగింది. దాదాపు ఈ 2 ఏళ్లుగా కూడా ఇక్కడ పూర్తిగా మరమ్మతు పనులు చేయడము, అసలు కనీస సదుపాయాలు లేకపోవడంతో వాటిని ఏదైతే పూర్తిగా అసలు నాసిరకంగా మారినటువంటి పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్నిటికీ కూడా ఏదైతే ప్రత్యేకంగా పనులు చేయించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటే కూడా లబ్ధిదారులు కోరుతున్నారు. చాలా మంది లబ్ధిదారులు మాట్లాడడానికి కూడా ముందుకు రాలేనటువంటి పరిస్థితి. కొంతమంది బస్తీ లీడర్లు కానివ్వండి, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి లీడర్ల వారు బెదిరింపులకు పాల్పడడంతో అసలు ఇక్కడ ఉన్నటువంటి ఈ సమస్యను చెప్పడానికి కూడా ఎవరూ రాలేనటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. మనం చూస్తున్నాము, మొత్తం కూడా నిజాంపేట్ మున్సిపల్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవన్నీ కూడా దాదాపు 1500 డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తిగా ఎక్కడికక్కడ కూడా నీటిలోనే మునిగినటువంటి సిచ్యువేషన్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. దాదాపు రోజుల తరబడి నీటిలోనే మునిగి ఉండడంతో పూర్తిగా పిల్లర్లు కూడా డ్యామేజ్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ స్థాయిలో పిల్లర్లో లోపల ఉన్నటువంటి ఇనుము కూడా ఎక్కడికక్కడ కూడా మొత్తం బయటికి వచ్చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు కొన్ని పిల్లర్లు అయితే పెచ్చులు ఊడిపోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని పూర్తిగా ఎక్కడైతే డ్యామేజ్ అయినటువంటి ఇల్లు ఉన్నాయో, అసలు కనీస సదుపాయాలు లేనటువంటి ఇల్లు ఉన్నాయో, సో ఆ ఇళ్ళలో మౌలిక సదుపాయాలు కనిపించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా లబ్ధిదారులు కోరుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 2 ఏళ్లుగా పూర్తిగా నీటిలోనే ఉన్నటువంటి నిజాంపేట డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి మనం చూసాము. కేవలం ఇది మాత్రమే కాదు, ఇటు దుండిగల్ కానివ్వండి, దాంతోపాటు బహదూర్పల్లి కానివ్వండి, సో ఇటు కుతుబుల్లాపూర్ పరిధిలోనే దాదాపు 4-5 ప్రాంతాల్లో ఇళ్లను నిర్మించారు. సో అక్కడ కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. సో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అయితే మరింత దారుణంగా ఉందని చెప్పొచ్చు. పూర్తిగా స్విమ్మింగ్ పూల్స్ ని తలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకి ఇక్కడైతే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 2 ఏళ్లుగా పూర్తిగా నీటిలోనే ఇక్కడ ఉన్నటువంటి పిల్లర్లంతా కూడా మునిగి ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. సో గత ప్రభుత్వం హయాంలో ఎంత దారుణంగా నిర్లక్ష్యంగా వహించారని చెప్పడానికి ఇదో ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పవచ్చు. కనీసము ఎక్కడ కూడా నాణ్యత పాటించకుండా, నాణ్యత ప్రమాణాలు లేకుండా, నాణ్యతకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చే విధంగా కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించడంతో మాత్రం ఇటు లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తానికైతే ఇటు రోజుల తరబడి ఇందులోనే నిలిచిపోయినటువంటి ఈ నీళ్లను క్లియర్ చేసే విధంగా దీనికి శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలంటూ కూడా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, నిజాంపేట్.